Hi, hello, welcome back to my channel Life and Recipes by Madhu. Today's recipe కడాయి పన్నీర్. ఓకే, ఒక ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి హోల్ గ్రామ్ మసాలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చాప్డ్ ఆనియన్స్ ఇంకా టొమాటోస్ వేసుకొని ఇంకొన్ని క్యాషెస్ వేసుకొని ఆనియన్స్ ఇంకా టొమాటో సాఫ్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది పక్కన పెట్టుకోవాలి. కూల్గా అయ్యాక పేస్ట్ పట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని సన్నగా స్లైసెస్గా కట్ చేసిన క్యాప్సికమ్, ఆనియన్స్, టొమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. నెక్స్ట్ అది పక్కన పెట్టుకొని సేమ్ ప్యాన్లోని ఇంకొంచెం ఆయిల్ ఘీ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని కొంచెం సాల్ట్, టర్మరిక్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్ని మా పాప కట్ చేసింది, అందుకే అది కాస్త పన్నీర్ బుర్జీ అయిపోయింది. ఏం పర్లేదు, మీరు మంచిగా కట్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అది కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అది సేమ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఘీ ఫ్లేవర్ నచ్చకపోతే బటర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాయి జీరా, తేజ్పత్తా ఇంకా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. అది కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇందాక ఫ్రై చేసుకొని పేస్ట్ చేసిన వాటిని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అది మంచిగా ఫ్రై అయ్యాక డ్రై ఇంగ్రీడియంట్స్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. గరం మసాలా ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇంకొంచెం షుగర్ కూడా వేసుకోండి. షుగర్ వేసుకుంటే మంచి క్రీమీగా టెక్స్చర్ బాగుంటుంది. కడాయి పన్నీర్కి అదే సీక్రెట్ అన్నమాట. షుగర్ వేసుకోవాలి 1 టీ స్పూన్, మరీ ఎక్కువ వేసుకోకూడదు, స్వీట్ అయిపోద్ది. 1 టీ స్పూన్ సరిపోద్ది. మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతుంది. అలా ఆయిల్ ఫ్లోట్ అయితే మనకి మసాలా అనేది మంచిగా ఫ్రై అయినట్టు. ఇంట్లో ఉన్న మలాయి వేసుకున్నాను నేను. ఒకవేళ మీ దగ్గర మలాయి లేకుంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మలాయి యాడ్ చేసుకున్నాను. తర్వాత కూడా లిడ్ క్లోజ్ చేసి ఇంకో 5 మినిట్స్ సిమ్లో ఫ్రై చేసుకుంటే ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యి మసాలా అంతా మంచిగా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఇందాక మనం ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్, టొమాటోస్ ఇంకా పన్నీర్ అంతా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి మిక్స్ చేసి లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఫైనల్గా కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇది రోటీతో, బటర్ నాన్తో బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.